ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారులు కవితను ఢిల్లీకి తరలించారు. ఎమ్మెల్సీ కవిత 2 ఫోన్లతో పాటు ఇంట్లో 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. కవిత అరెస్టుపై తమకు సమాచారం లేదని లాయర్ సోమా భారత్ అన్నారు. కవిత ఇంటి వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కవిత నివాసానికి భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు కవితకు సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ అధికారులు జారీ చేశారు. దీంతో కవిత ఇంటికి కేటీఆర్ వెళ్లారు. కవిత ఇంటి బయట హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలనానికి తెరలేపారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ మంత్రులు కలిశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డిని దానం నాగేందర్ కలిసినట్లు చెబుతున్నారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో పలుమార్లు సమావేశమై చర్చలు సైతం జరిపినట్లు తెలుస్తుంది. తాజాగా స్వయంగా రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు 2009, 2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ, కర్మాగారాలు, పారిశ్రామిక శిక్షణ సంస్థల శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆదాయం వనరుల సమీకరణ నిర్వహణపై చర్చించారు. రాష్ట్ర ఆదాయం వనరుల సమీకరణ నిర్వహణపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, సీఎం శాంతి కుమారి ఉన్నతాధికారులు హాజరయ్యారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ను అడిగామని, కానీ ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చిందని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానన్నారు. అన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటించకుండా మద్దతు ఇవ్వాలన్నారు. ఇదే తెలంగాణ అమరవీరులకు ఇచ్చే గౌరవం తెలిపారు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు 10 ఏళ్లుగా న్యాయం జరగలేదన్నారు. అన్ని ఛానల్ మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీకాంతాచారి 2009లో చనిపోయి ఇప్పుడు 14 సంవత్సరాలు శ్రీకాంతాచారి చనిపోయి. శ్రీకాంతాచారి ఒక కుటుంబం కోసం, భార్య పిల్లల కోసము, తన స్వార్థం కోసం చనిపోలేదు. ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం నా చావుతోటైనా రాష్ట్రం వస్తుందని కేసీఆర్ దీక్ష పట్టిన సందర్భంగా మరి ఎల్బీనగర్ రింగ్ రోడ్లో, నడి రోడ్లో ఒక మాంసాన్ని కరగబోసి నూనె చేసి నరాన్ని ఒత్తి చేసి 4 కోట్ల ప్రజల గుండెల వెలిగించి ఉద్యమాన్ని లేపిన శ్రీకాంతాచారి. మరి అలాంటి శ్రీకాంతాచారికి 14 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి శ్రీకాంతాచారితో పాటు 1000 మంది అమరులయ్యారు. ఇవాళ అమరవీరుల కుటుంబాలు చట్టసభల్లో కానీ ఎక్కడ కానీ మాట్లాడుకోవడానికి అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి నామినేట్ పోస్టులు కానీ ఎలాంటివి లేదు. కాబట్టి మరి గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నది. మరి అమరవీరుల కుటుంబాలకు మరి న్యాయం చేస్తుంది, ఏదో ఒక చట్టసభల్లో చూస్తుంది అనుకున్నాము. కానీ అవకాశం దొరకలేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను నా కొడుకు చనిపోయిన 14 ఏళ్ల నుంచి కూడా మరి పార్టీని పట్టుకొని ఉంటున్నా. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ గారికి నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నా కొడుకు చనిపోగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియమ్మ గారు, ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు, పిల్లలు చనిపోతున్నారు. ఈ చావుతోటే లాస్ట్ కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తాని మరి సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. సోనియమ్మ గారికి నమస్కారం. మరి అదేవిధంగా ఇవాళ భువనగిరి పార్లమెంటు ఎమ్మెల్యే ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు నాకు. ఇవాళ భువనగిరి పార్లమెంటు నేను అడుగుతున్నా. మరి ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా మిగతా పార్టీలు కూడా మరి నాకు మద్దతు ఇవ్వాలి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఒక అన్నలాగా భావించుకొని మరి మోడీ గారిని, అమిత్ షా గారిని, మరి ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా అందరినీ కూడా అన్ని పార్టీ నాయకులను కోరుకుంటున్నా. ఒక 1000 మంది అమరవీరుల తరఫున నేను పోరాడుతున్నా. మాకు కూడా మా సమస్యలు ఉంటాయి. మేమేమన్నా చట్టసభల్లో కూడా మా ప్రపోజల్ పెట్టుకోవడానికి కూడా మాకు ఎలాంటి అధికారం లేదు. కాబట్టి ఈ భువనగిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా మిగతా పార్టీ మద్దతులు ఇవ్వాలి. లేదంటే మరి నేను ఇండిపెండెంట్గా వేసినా కానీ ఎవరు కూడా అక్కడ పోటీ చేయకూడదు. ఈ భువనగిరి పార్లమెంటు అమరవీరులకు శ్రీకాంతాచారి తల్లిగా నాకు ఇవ్వాలని నేను అన్ని ప్రభుత్వాలను అంతా అధికార పార్టీ వాళ్ళను కోరుకుంటున్నా.
మిగతా రాజకీయ నాయకులను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు కొత్తగా ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు అయ్యారు కాబట్టి మీ కుటుంబంలో నేను ఒక సభ్యురాలను అనుకొని ఈ ఒక్క టికెట్ నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని అందరిని కూడా మినిస్టర్లను కూడా కోరుకుంటున్నా. మరి కేసీఆర్ గారిని కూడా కోరుకుంటున్నా. నాకు ఆర్థికంగా లేకుండా మీరందరూ కూడా ఆర్థికంగా సాయం చేసి నన్ను ఒక ఎంపీ టికెట్గా ఎంపీగా గెలిపేయాలని నేను కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ నాయకత్వంలో సరైన సిబ్బంది కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు కాంగ్రెస్ నేత కేఎల్ఆర్. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసిందన్నారు. మహిళలకు సౌకర్యవంతమైన ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందన్నారు. 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో బస్సులు లేని ప్రాంతాలపై కాంగ్రెస్ నాయకులతో చర్చించారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ ఇబ్బందులు ఎదుర్కొందన్నారు కేఎల్ఆర్. బస్సులు రావట్లేదు, దానికి కారణం ప్రభుత్వం పోయిన గత ప్రభుత్వం బస్సులను కొనకపోవటము, తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోవటము. కండక్టర్లు, డ్రైవర్ల ఉద్యోగాలు రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లలో కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవటం వలన, బస్సులు కొత్తవి కొనకపోవటం వలన పాత బస్సులన్నీ చెడిపోవటం వలన బస్సులన్నీ చాలా గ్రామాలకు తీసేయబడడం జరిగింది. కనుక ఇప్పుడు మా ప్రభుత్వ విధానం ఏమంటే ప్రతి ఊరికి బస్సు ఉండాలి, ప్రతి అమ్మ ఫ్రీగా బస్సులో వెళ్ళాలి అని. కనుక ఈడీ మరియు డిపో మేనేజర్లకు మరియు అందరికీ నేను తెలియజేస్తున్నాను, మీరు ప్లాన్ చేయవలసిందిగా, ప్రతి ఊరికి బస్సు ఉండేట్టుగా ప్రణాళికలు తయారు చేయవలసిందిగా కోరుతున్నాం. కొత్త బస్సులు వస్తున్నాయి, తర్వాత కండక్టర్లు, డ్రైవర్ల ఉద్యోగాలు కూడా మనము ఇమ్మీడియట్గా ఇవ్వబోతున్నాం. కనుక దాంట్లో భాగంగా ప్రతి ఊరికి బస్సు వస్తుందని కూడా, ఏ ఊరికి బస్సు లేదో మా కార్యకర్తలని, మా నాయకులకు అందరికీ కూడా మీరు ప్రపోజల్స్ పంపించవలసిందిగా నేను కోరుతున్నాను. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నొచ్చిగూడ పల్లె దవాఖాన వద్ద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన బేబీ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీకి కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లల తల్లులకు న్యూట్రిషన్ కిట్స్ అందజేశారు. పల్లె దవాఖానను సందర్శించి అక్కడ అవసరమైన ఏర్పాట్లపై డాక్టర్స్ తో మాట్లాడి తెలుసుకున్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఆదేశాలతో ఎంపీలు అందరూ సంక్షేమ కార్యక్రమాలను చేయాలని సూచించారు. మహిళల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గతంలో మెటర్నిటీ సెలవులు కేవలం 12 వారాలు మాత్రమే ఇచ్చేవారని, మోదీ హయాంలో 24 వారాలతో పాటు పూర్తి జీతం అందుతుందన్నారు. మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేద కుటుంబంలో పుట్టిన మోదీ పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏమాత్రం నెరవేర్చలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలన 3 విచారణలు 6 వేధింపులు అన్నట్లుందన్న హరీష్ రావు హస్తం పాలనలో కండీలకు కొరత లేదన్నారు. ఖాళీ బిందెల ప్రదర్శన సీఎం నియోజకవర్గం కొడంగల్లోనే కనిపిస్తుందన్నారు హరీష్ రావు. కర్ణాటక నుంచి కనీసం తాగునీరు కూడా తీసుకురావడంలో పూర్తి వైఫల్యం చెందారన్నారు. వచ్చి రాగానే ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకరించింది బీఆర్ఎస్ పోరాటంతో వెనుక తగ్గారన్నారు. 100 రోజుల్లో ముఖ్యంగా మీరు ఏదైనా సాధించిందంటే 10 సార్లు ఢిల్లీకి అయితే పోయించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొట్టమంటాడు మంత్రి గారు. ఇది మీ పాలన తీరు. 100 రోజుల్లో ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం. తొలి సంతకం ఈ 6 గ్యారంటీల మీద ఉంటుందన్నారు. తొలి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద ఉంటుందన్నారు. తొలి క్యాబినెట్ దీనికి చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో అని చెప్పినారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత తెస్తామని చెప్పినారు. ఏ ఒక్క విషయంలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు పార్టీల గేట్లు ఎత్తడం కాదు, ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్లు ఇచ్చి ఆ పంటలు కాపాడే ప్రయత్నం చేయండి. ఈరోజు రైతుల ఆత్మహత్యలు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 174 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ వివరాలతో సహా రాష్ట్రంలో మీ పాలనలో 38 మంది ఆటో డ్రైవర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ పాలన వచ్చింది, నేత కార్మికుల మరణాలు ప్రారంభమైనాయి. ఇదా మీ పాలన? 100 రోజుల్లో మీ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? ఈ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు. ఈ మేనిఫెస్టోలో మీరు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇగో పేజ్ నెంబర్ 6లో 6 గ్యారంటీల అభయహస్తం. ఇందులో మొదటి హామీకి పోయింది, చివరి హామీ చేయలేదు, మధ్యలో కూడా చేయలేదు. మొదటి హామీలోనే ఏముంది? ఇందులో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు మొట్టమొదటి హామీ. 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500.
తెలంగాణ ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగుల అంశాలను పరిష్కరిస్తుంటే అంతే చిత్తశుద్ధితో టీ-సాట్ నెట్వర్క్స్ తన కార్యాచరణమని రూపొందిస్తుందని టీ-సాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ తొలి గ్రూప్ 1 మెగా డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 టెట్ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ గ్రామీణ పేద విద్యార్థులకు అత్యంత లబ్ధి చేకూర్చే విధంగా అధునాతనమైన స్టడీ మెటీరియల్ ని వీడియో పాఠాల రూపంలో అందించే ప్రకృతి నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో గత 3 దశాబ్దాలుగా కోచింగ్ రంగంలో ఉన్న ఏఎస్ అకాడమీ చైర్మన్ వేణుగోపాల కృష్ణమూర్తి 5 మంత్ర కెరియర్ పాయింట్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ రియాజ్లతో చర్చించారు. టీసాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా టీసాట్ నెట్వర్క్స్ తెలంగాణ విద్యార్థి లోకానికి అందిస్తున్న సేవల్ని వివరించారు. సీఈఓ రాబోయే రోజుల్లో మరింత నాణ్యమైన శిక్షణ పాఠ్యాంశాలను ఉద్యోగార్థులకు అందించడానికి కలిసి పనిచేద్దామని సూచించారు. అతి త్వరలో నాణ్యమైన గ్రూప్స్ పరిసరాలను అందించే దిశగా చేపట్టాల్సిన చర్యలపై ఇరువురితో చర్చించారు. ఈ క్రమంలో పేరుగాంచిన కోచింగ్ సెంటర్లోని అత్యుత్తమ సిబ్బందితో టీసాట్లో పోటీ పరీక్షల పాఠ్యాంశాలను రూపొందించి ప్రసారం చేస్తామన్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు వేలాది రూపాయల ఖర్చు తగ్గి ఉద్యోగాలు సాధించడానికి టీసాట్ దిక్సూచిగా నిలుస్తుందన్నారు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద యునైటెడ్ పూలే ఫ్రంట్ భారత జాగృతి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాన్హీరాం జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రూప్ 1 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. అంబేద్కర్ తర్వాత ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధన కోసం బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేసిన వ్యక్తి కాన్సీరాం అని యునైటెడ్ పూలే ఫ్రంట్ భారత జాగృతి విద్యార్థి సంఘాల నాయకులు కొనియాడారు. బహుజన రాజ్యాధికారానికి నాంది పలికిన మొట్టమొదటి వ్యక్తి కాన్సీరాం అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల వాటా తేలుస్తామని స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 26% నుంచి 42% పెంచుతామని గుర్తు చేశారన్నారు. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా 42% పెంచుతామని చెప్పారని అది ఎప్పుడు పెంచుతారో చెప్పాలని ప్రశ్నించారు. మరో 3 నెలల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు కాకపోతే 5 సంవత్సరాల వరకు పెరగవు అని గుర్తు చేశారు. పోరాటం చేసినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ కాన్షీరాం గారి జయంతిని ఇవాళ భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇవాళ మిత్రులారా, ఏదైతే మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కాన్షీరాం గారు ప్రయత్నం చేశారో అవే లక్ష్యం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ పోరాడుతూ ఉంది. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం రేవంత్ రెడ్డి గారు బీసీల యొక్క రిజర్వేషన్లు స్థానికంగా జరిగే ఎన్నికల్లో 26% నుంచి 42% పెంచుతా అని చెప్పాడు. ఇవాళ మేము ఇదే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల గురించి మీరు ప్రకటించారు. ఇవాళ స్థానిక ఎన్నికల కంటే ముందే మీరు మా రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో 9210 ఉద్యోగాలకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇస్తే హడావిడిగా 5000 ఉద్యోగాలకు ఎల్బీ స్టేడియంలో ఆర్డర్లు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఒక్క బ్యాక్లాగ్ ఉద్యోగం కూడా మిగిలిపోకుండా మిగిలిపోయిన 4000 ఉద్యోగాలకు రిలింక్విష్మెంట్ తీసుకొని డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఆ ఉద్యోగాల కోసం వరిష్ఠ 2లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవాళ కాన్షీరాం గారి జన్మదిన సాక్షిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే మహిళా హక్కుల కోసం ఎమ్మెల్సీ కవిత గారు ఇందిరా పార్క్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే మహిళా రిజర్వేషన్లు తుంగలో తొక్కి 33% రిజర్వేషన్లు కూడా అమలు చేస్తలేడని చెప్పేసి ఇవాళ ఖరాఖండిగా తేలిపోయింది. కాబట్టి మహిళలారా, మీకు ఉచిత బస్సు సౌకర్యం కాదు, మీ జీవితాలను బాగుపరిచే ఉద్యోగ రిజర్వేషన్లలో ఈ రేవంత్ రెడ్డి గారు మీ 90% 33% రిజర్వేషన్లను కాలరాస్తా ఉన్నాడు. కాబట్టి ఆ రిజర్వేషన్లు సాధించడం కోసం భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా పోరాటం చేస్తూనే ఉంటుంది. బహుజన వర్గాల హక్కుల కోసం కూడా నిరంతరం పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బృందావన్ కాలనీలో పర్యటించారు స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్. కాలనీ నుంచి చివరిగా మూసీ నది వరకు నూతనంగా ఏర్పాటు చేయబోతున్న బాక్స్ డ్రైనేజ్ లైన్ పనులను కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ పవన్ కుమార్ పరిశీలించారు. బాక్స్ డ్రైనేజ్ లైన్ లో తవ్వకాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మూసీ నదికి వెళ్లి కలిసేలా చూసుకోవాలని సంబంధిత డివిజన్ ఏఈ మాధుర్ నాయక్ తెలియజేశారు.
బాక్స్ డ్రైనేజీ పనులు త్వరగా చేపట్టాలని, కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ తెలియజేశారు. కాలనీలో ఉన్నటువంటి రోడ్డు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, వీధి ద్వీపాల సమస్యలను పరిశీలించారు. అనంతరం సంబంధిత జలమండలి జీఎం బలరాంతో మాట్లాడారు. బృందావన్ కాలనీ నూతనంగా ఏర్పడడంతో రోడ్ నెంబర్ 3, 4 నూతన డ్రైనేజ్ లైన్లు లేకపోవడం వల్ల ప్రజల ఇబ్బందులు పడుతున్నారని, కొత్త డ్రైనేజీ లైన్లు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ జలమండలి అధికారులకు తెలియజేశారు. వారు వెంటనే స్పందించి కాలనీలో నూతన డ్రైనేజీ లైన్లు ఏర్పాటు చేసే విధంగా చూస్తామన్నారు. అనంతరం వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా మన్సూరాబాద్ డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్నామని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తెలిపారు. హయత్నగర్లోని లెక్చరర్స్ కాలనీలో 40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్, గ్రీన్ సిటీ కాలనీలో భూగర్భ డ్రైనేజీ, శ్రీదుర్గా కాలనీలో సీసీ రోడ్డు పనులను పర్యవేక్షించారు. భూగర్భ డ్రైనేజీ రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జలమండలి అధికారులకు కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించి భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న శ్రీ దుర్గా కాలనీ సీసీ రోడ్, లెక్చరర్స్ కాలనీలో కమ్యూనిటీ హాల్, బోరును త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వివిధ కాలనీలలో మిగిలి ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. దేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు మొదలైనప్పటి నుంచి టీఎస్ఆర్టీసీలో రోజు ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని పాడుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలిపారు. జనగణమన కేవలం జాతీయ గీతం కాదని, అది దేశ వైవిధ్యం, సమగ్రతను నొక్కి చెబుతుందని ట్విట్టర్ ద్వారా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ పేర్కొన్నారు. ప్రజల నేపథ్యం, నమ్మకాలతో సంబంధం లేకుండా రోజు గీతాన్ని ఆలపించడం ద్వారా సమానత్వం పెరుగుతుందని అన్నారు. జాతీయ గీతం ఆలపించడాన్ని రోజువారీ దినచర్యలో చేర్చడం వల్ల క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. హైదరాబాద్ లోని కళ్యాణ మండపాల్లో శబ్ద నియంత్రణపై జారీ చేసిన సర్క్యులర్ల అమలుపై కార్యాచరణ నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల పరీక్షల సమయం ఆసన్నమవుతున్నందున వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సికింద్రాబాద్ లోని పలు ఫంక్షన్ హాలులో పరిమితికి మించిన శబ్దాలతో ఇబ్బందిగా ఉంటుందని మిలిటరీ అదనపు చీఫ్ ఇంజనీరు కల్నల్ జె సతీష్ భరద్వాజ్ రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజనవాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం కంటోన్మెంట్ జారీ చేసిన సర్క్యులర్ల అమలుపై ప్రభుత్వం కార్యాచరణ నివేదికను సమర్పించాలంటూ విచారణను ఏప్రిల్ 15 వాయిదా వేసింది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రణీత్ రావుతో పాటు పలువురు ఎస్ఐబి సిబ్బందిని అధికారులు విచారించారు. ప్రణీత్ రావుతో కేసులో 6 సభ్యులతో బృందం ఏర్పాటు చేసిన పోలీసులు ప్రణీత్ రావు నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ రావు 3 రకాల నేరాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తులను ప్రణీత్ ధ్వంసం చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కు ప్రణీత్ పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. 17 కంప్యూటర్ల ద్వారా ప్రణీత్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన అధికారులు ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రణీత్ ప్రత్యేకంగా ఆన్లైన్లో కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నాడని గుర్తించారు. కట్టర్లు ఉపయోగించి పాత హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశాడని, డిసెంబర్ 4న రాత్రి హార్డ్ డిస్క్ లో డేటా ధ్వంసం చేశాడని, పాత హార్డ్ డిస్క్ పేరుతో కొత్త హార్డ్ డిస్క్ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చే లోపే ఇంట్లో దొంగలు పడి సొత్తు చోరీ చేసిన ఘటన పటంచెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 15 గ్రాముల బంగారం, 25 తులాల వెండి, 12,000 నగదు దోసుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు నరసింహులకు తెలిపిన వివరాల ప్రకారం పటంచెరు మండల ముత్తంగిలో నరసింహులు కుటుంబం నివాసం ఉంటుంది. అతను కుటుంబీకులతో కలిసి వటపల్లిలో నివాసం ఉంటున్న బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూస్తే వేసిన తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే బీరువా తెరిచి ఉంది. అందులో దాచిన 15 గ్రాముల బంగారం, 25 తులాల వెండి, 12,000 నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మధ్యమత్తులో కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పటంచెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ వెంకటరెడ్డి కథనం ప్రకారం ఇస్నాపూర్ మల్లికార్జున్ నగర్ కాలనీలో ఉంటున్న నాగేంద్ర కుమార్ బొల్లారం పరిధిలోని ప్రైవేట్ కంపెనీలో క్వాలిటీ మేనేజర్ గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన స్నేహితుడైన నవీన్ కుమార్ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ఆపి అతనితో చికెన్ తెప్పించాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న నాగేందర్ కుమార్ మద్యం తాగి వాష్ బేసిన్ వద్దకు వెళ్లి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగులు ఇతని ఫోన్ కు ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదు. చేసేది లేక ఇంటి వద్దకు వచ్చి ఉద్యోగులు స్థానికులు తలుపులు కొట్టినా తీయడం లేదు. దీంతో అడమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించారు. కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్లుగా నియమితులైన జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ నందు బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన 2 కమిషనర్లకు సిఇసి స్వాగతం పలికారు. గత నెల ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవి విరమణ చేయగా ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక
కమిటీ ఎన్నికల సంఘం నూతన కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధును నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి వారిద్దరూ నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం రోజున మద్దతు ఇస్తానని తెలపకపోవడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉయ్యాల నవీన్ గౌడ్ ఇంటి ముందు బీజేపీ కార్పొరేటర్ లీలా రవినాయక్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మేయర్ పదవికి జరిగిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సంతకం చేసి డబ్బులు తీసుకున్న తర్వాత అవిశ్వాసం రోజు నవీన్ గౌడ్ డుమ్మా కొట్టారని బీజేపీ కార్పొరేటర్లు కార్యకర్తలు ఆరోపించారు. 1991లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన 189.11 ఎకరాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా వెనక్కి లాగేసుకుని ద్రోహం చేసిందని తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ సూర్యకళ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ భూములను తిరిగి తమకు కేటాయించాలని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 633 జీవో ప్రకారం సర్వీస్ ను సీనియారిటీ ఆధారంగా సీనియర్లను మొదట లబ్ధిదారులుగా గుర్తించి ఆ తర్వాత ప్లాట్లు కేటాయించాలని వారు కోరారు. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భాగ్యనగర్ టీఎన్జీఓ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి 189.11 ఎకరాల భూమిని తిరిగి కేటాయిస్తుందని తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆమె అన్నారు. 427 acres ఆఫ్ ల్యాండ్ ఇచ్చింది. దాంట్లో 160 acres 29 గుంటాస్ తెలంగాణ వాళ్ళకి ఇచ్చింది, 39 acres హైకోర్టు వాళ్ళకి ఇచ్చింది, 38 acres సెక్రటేరియట్ వాళ్ళకి ఇచ్చింది, 189 acres 11 గుంటాస్ ఏపీ ఎన్జిఓస్ వాళ్ళకి ఇచ్చింది. సో దాని తర్వాత ఏమైందంటే మా అందరూ ఇప్పుడు తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు కట్టుకున్నారు, సెక్రటేరియట్ వాళ్ళు కట్టుకున్నారు. మా దగ్గరకు వచ్చే వరకు ఏమైందంటే సీనియారిటీ ఫాలో అవ్వకుండా వాళ్ళు మా 633 జియో ప్రకారం సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి అని ఉంది. వాళ్ళు సీనియారిటీ ఫాలో అవ్వకుండా డ్రా తీశారు. సంవత్సరం కూడా మీ సర్వీస్ కానోళ్ళకి వచ్చింది, 35 ఏళ్ళ సర్వీస్ వాళ్ళకు కూడా రాలేదు. వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళడం మూలంగా మేము కట్టుకోలేకపోయాము. దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ రాగానే 2014 సెకండ్ జూన్లో వచ్చింది. జూలైలో తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్ రిటర్న్ తీసేసుకుంది. ఎందుకు అని అంటే వాళ్ళు కట్టుకోలేదు కాబట్టి, అది సొసైటీ నామ్స్కి విరుద్ధం ఉంది కాబట్టి తీసేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు సొసైటీ ఛాలెంజ్ చేసింది కోర్టులో. అది 2014 వరకు అది అట్లా 2014 వరకు స్టే ఉంది. మేము తర్వాత 2017లో మేము కోర్టుకి వేసామండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే పేపర్లో వేసింది, కోఆపరేటివ్ సొసైటీ డైరీ ఫార్మ్స్కి ల్యాండ్ ఇస్తే వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు. కాబట్టి మేము ల్యాండ్ లెజిస్లేచర్లో పాస్ చేసి తీసుకుంటామన్నప్పుడు మేము లీగల్గా ముందుకెళ్ళేసి కేసు వేసాం. ఆ కేసు వేయడంలో మా ప్లాట్ అట్లాగే ఉంది, మా ప్లేస్ అట్లాగే ఉంది. ఇప్పుడు మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇంత పీరియడ్ అయిపోయింది. 1985 నుండి మొదలైంది. 1985లో యాక్చువల్గా 1000 గజాలు ఇస్తామని గచ్చిబౌలి స్టేడియంకి ఎదురుగా ప్లాట్ తీశారు. తర్వాత తగ్గుతూ లోపల దాకా వచ్చేసి అక్కడికి 427